ఏబీవీపీ 78వ ఆవిర్భావ దినోత్సవాన్ని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని తెలంగాణ తల్లి చౌరస్తా నుంచి ఛత్రపతి శివాజీ చౌరస్తా వరకు పురస్కరించుకొని ఏబీవీపీ దుబ్బాక మండల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏబీవీపీ జెండాను స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడు ఆదిత్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 78 సంవత్సరాల క్రితం కేవలం 5 విద్యార్థులతో ప్రారంభమైన ఏబీవీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా ఎదిగిందని తెలిపారు. ఏబీవీపీ కేవలం ఉద్యమాలు చేయడానికి లేదా ప్రభుత్వాలను వ్యతిరేకించడానికి మాత్రమే ఏర్పడిన సంస్థ కాదన్నారు. దేశాభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం ఏబీవీపీ నిరంతరం పనిచేస్తుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అలాగే జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఈ యొక్క మహార్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, ఏబీవీపీ ప్రారంభమైంది ఉద్యమాల గురించో ప్రభుత్వాలను వ్యతిరేకించడానికో కాదు. ఏబీవీపీ నేషన్ ఫస్ట్ ఫిలాసఫీ తోటి ముందుకు పోతా ఉన్నది. దేశమే ప్రధానము, దేశానికి అనుకూలంగా ఉన్నవారితో మేము నడుస్తాము, దేశానికి వ్యతిరేకంగా ఉంటే పోరాడి ప్రాణత్యాగానికైనా సిద్ధమని చెప్పేసి ఏబీవీపీ హిస్టరీని చూస్తే మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఎక్కడ కూడా విద్యార్థి పరిషత్తు నక్సలైట్ వ్యతిరేకంగా పోరాడినప్పుడు భయపడలే, ఎక్కడ కూడా ఏబీవీపీ ఉగ్రవాదాన్ని ఎదిరించినప్పుడు భయపడలే. కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలను నిన్నగట్టడంలో కావచ్చు, విద్యారంగ సమస్య పరిష్కారంలో కావచ్చు ఏబీవీపీ ముందుండి పనిచేస్తూ ఉన్నది. దేశం కోసం పనిచేద్దాం, దేశం కోసం జీవిద్దామన్న నినాదంతో ఏదైతే పనిచేస్తూ ఉన్నామో జ్ఞానం, శీలం, ఏకత, పరిషత్, ప్రత్యేకత అన్నటువంటి నినాదంతో ఏబీ ముందుకు పోతా ఉన్నది. కాబట్టి విద్యార్థి లోకమంతా కూడా దేశం కోసం పనిచేయడానికి ముందున్నది. కాక్రోచ్ జనతా పార్టీలు ఈ దేశంలో లేవు. కాక్రోచ్ జనతా పార్టీలు అని చెప్పి విద్యార్థులంతా కాక్రోచ్లు అని చెప్పుడు కాదు. ఈ దేశంలో విద్యార్థి కావచ్చు, యువత కావచ్చు, స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎందరో వీరుల యొక్క స్ఫూర్తిని తీసుకొని ఒక సింహ స్వప్నంలా దేశం కోసం పనిచేస్తారని చెప్పేసి పని చేయాలని చెప్పేసి